అమరావతిలోని తుళ్ళూరు ఏదైతే ఉద్యమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి చోట్ల పెద్ద రచ్చ నడిచింది. ఇవాళ ఏంటయ్యా అంటే ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి కదా, ఆ పనులకు సంబంధించి మట్టి అక్కడికి తోలుకు రావడం కానీ, అక్కడ ఉన్నటువంటి చెత్త తీసుకెళ్ళడం కానీ, వాస్తవంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్, హైకోర్టుల గైడ్లైన్స్ రాష్ట్రంలో అమలు చేయాల్సింది ఏంటంటే వాటి మీద పూర్తిగా టార్పాలిన్ కప్పి తీసుకువెళ్ళాలి. అలా తీసుకెళ్ళకపోతే ఇసుక తీసుకెళ్తుంటే వెనకాల వాళ్ళ కళ్ళల్లో పడుతుంది, ఊరంతా పడుతుంది. అట్లాగే మట్టి అయినా అంతే, అవి ఏం పట్టించుకోకుండా విపరీతంగా తిప్పేస్తున్నారు. దాంతో తుళ్ళూరులో నా ఇళ్ళకి అదంతా మట్టి, ఆ రోడ్లన్నీ గందరగోళం అవుతూ ఉండడంతో ప్రజలు వ్యతిరేకించారు, ఎదురు తిరిగారు, ఆందోళనకి దిగారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆ పైన వాళ్ళకు కూడా గైడ్లైన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా టార్పాలిన్ కప్పి తీసుకెళ్లాలని. దాంతో వివాదం సద్దుమణిగింది. అమరావతిలోని తుళ్ళూరు ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులే నిలదీసి వాళ్ళని చక్కగా పనిచేయమని చెప్పి అదే సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు.